బైబిల్ గ్రంథంలో ఎన్నో కీర్తనలు రాసిన దావీదు చేసిన ఘోరమైన వ్యభిచారం సంగతి ఏంటి? దావీదు చేసినటువంటి పాపానికి కొడుకుని ఎట్లా చంపుతారు అని అంటే దేవుడు చంపాడు. ఏ మరణమైనా ప్రేసలాడు దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ఈ సమయంలో నేను ఒక వీడియో చూశాను రక్షణ టీవీలో. అక్కడ బెన్నహర్ గారు, బీబు గారు, సాంబశివరావు గారు కూడా ఆ యొక్క కార్యక్రమంలో ఉన్నారు. సో వారి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ ఏం జరుగుతూ ఉంది ఆ సంభాషణలో అంటే, దేవుని యొక్క కృపలో దేవుని పిల్లారా, దావీదు చేసిన పాపం, కుటుంబానికి వచ్చినటువంటి శాపం అనే టైటిల్ని ఈ సమయంలో నేను ఏర్పాటు చేసి ఈ విషయం మీద మాట్లాడటానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ దావీదు చేసినటువంటి పని దేవుని ఆజ్ఞను అతిక్రమించాడా, లేకపోతే తన జీవితంలో తనకు తానే ఈ శోధన తెచ్చుకున్నాడా అనే విషయాన్ని మనము నేర్చుకోబోతున్నాం. మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ముందుగా మరి రక్షణ టీవీ ఛానల్లో సహోదరులు అసలు దావీదు గురించి ఏం మాట్లాడుతున్నారు, ఏ విషయం వచ్చింది, టాపిక్ ఏంటి అనే విషయాలు చూద్దాం. ఒకసారి ముందుగా మీ అందరి కోసం ఈ వీడియో. అభిషేకించబడి బైబిల్ గ్రంథంలో ఎన్నో కీర్తనలు రాసిన దావీదు చేసిన ఘోరమైన వ్యభిచారం సంగతి ఏంటి అని అడుగుతున్నారు. దాని సంగతి ఏంటి? అది వ్యభిచారమే. ఎవరు వ్యభిచారం చేసినా వ్యభిచారమే, అది పాపమే. దేవుడు కూడా దాన్ని పాపంగానే చూశాడు. చాలా స్పష్టంగా దావీదు చేసినటువంటి వ్యభిచారం. రైట్, చూసారు కదా. అంటే వ్యభిచారమే, పాపమే, తప్పే, ఎవరు చేసినా తప్పే. అసలు ఈ విషయాన్ని మనము గమనించాలి అంటే, దేవుడు మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞలు పాత నిబంధన కాలంలో చాలామంది కూడా వింటున్నారు, చదువుతున్నారు, గ్రహిస్తున్నారు, కానీ చాలామంది భయపడలేదు. పాపానికి కూడా భయపడకుండా తప్పు చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తి ఈ దావీదు. సో ఈయన దేవుని ఆజ్ఞలను అతిక్రమించడంలో 4 ఆజ్ఞలను దావీదు మీరాడు. అంటే 4 ఆజ్ఞలను దాటేశాడు. సో దానికంటే ముందుగా అసలు తప్పు చేస్తే, పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడా? ఎవరినైనా క్షమిస్తాడా? పోనీ మనుషుల్నే క్షమిస్తాడా? అసలు దేవదూతలు క్షమించాడా? లేకుంటే దేవుని యొక్క కుమారులుగా పిలువబడుతున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా క్షమిస్తాడా అనే విషయాన్ని మనము గమనిద్దాం. ముందుగా మనందరం కూడా బైబిల్ ఒకసారి గమనిస్తే, బైబిల్లో ఉన్నటువంటి లేఖన భాగం ప్రకారంగా, సత్యభాగ ప్రకారంగా మనం ఒకసారి మాట్లాడుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ముందుగా మనము ఒకసారి దేవదూతల గురించినటువంటి ఒక రెఫరెన్స్ ఉంది, అది చదువుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఆ భాగంలో 2వ పేతురు రాసినటువంటి పత్రికలో ఈ మాటను రాశాడు దేవుడు. 2వ పేతురు రాసినటువంటి మరి పత్రికలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడింది. 2:4 చూద్దాం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక. అర్థమవుతుందా? అంటే దేవదూతలు కూడా తప్పు చేస్తే విడిచిపెట్టడు అన్న సంగతి తెలిసినటువంటి వారు, దేవదూతలు కూడా పాపం చేస్తే పట్టుకుంటాడన్న సంగతి తెలిసినటువంటి వారు, వారందరికీ కూడా ఇంకొక గద్దింపుగా 10 ఆజ్ఞలలో కూడా దేవుడి మాటలు పెట్టాడు. తప్పు చేస్తే జాగ్రత్త, మీరు వ్యభిచరించవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధాలు ఆడవద్దు అని మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా పాత నిబంధన కాలంలో కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా కొంతమంది తప్పు చేశారు. అందులో దావీదు చేసినటువంటి 4 విషయాలను నేను గుర్తు చేస్తాను. నెంబర్ 1, హత్య చేయటం. ఓకేనా? నెంబర్ 1 ఏంటి? హత్య చేయటం. నరహత్య చేయవద్దన్న సంగతి మనకు ఆజ్ఞగా ఇవ్వబడింది పాత నిబంధన కాల ప్రకారంగా. 2 చూస్తే వ్యభిచరించవద్దు అనే మాట, ఇది కూడా మనకు ఆజ్ఞల్లో కూడా కనిపిస్తుంది. అయితే అబద్ధం చెప్పొద్దనే పదం కూడా మనకు ఆజ్ఞల్లో కనిపిస్తుంది. ఆ తర్వాత తనది కాని దానిని నీ పొరుగు వానిది ఏది కూడా ఆశించకూడదు అంటే మన దావీదు గారు ఆశించారు. కాబట్టి 2
ఆశీర్వాదకరమైనవి అని కోల్పోయాడు. ఎప్పుడైతే 4 ఆశించాడో 2 ఆశీర్వాదకరమైనవి కోల్పోయాడు. అతను ఏం కోల్పోయాడంటే, ముందుగా ఒకటి మందిరాన్ని కట్టడం, మందిరాన్ని కట్టే ధన్యతను కోల్పోయాడు. మందిరాన్ని కట్టే ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. మందిరంలోకి తన యొక్క మహిమను తీసుకొచ్చే అధికారము దేవుడు ఇచ్చాడు, కానీ కోల్పోయాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత మనం చూస్తే పరలోకానికి వెళ్ళే పరిస్థితులు కూడా ఆయన అంటే ఎక్కి రావటము, తీసుకువెళ్ళటం కూడా ఆపేశాడు, వదిలి పెట్టాడు అన్నమాట. కాబట్టి ఈ 2 మెయిన్ ఆశీర్వాదాలు ఆయన కోల్పోయాడు. ఇప్పుడు ఈ జరుగుతున్న సంఘటనలో 2 సందర్భాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ దావీదు దగ్గరికి నాతాను అనే ఒక ప్రవక్త వచ్చి ఒక స్టోరీ చెబుతున్నాడు. ఒక గొర్రెపిల్ల స్టోరీ చెబుతున్నాడు. ఒక ఒంటరి గొర్రెపిల్ల యొక్క స్టోరీ చెబుతున్నాడు. ఆ ఒంటరి గొర్రెపిల్ల యొక్క స్టోరీ చెబుతున్నప్పుడు దావీదు ఆ గొర్రెపిల్లకు బదులుగా 4 గొర్రెపిల్లల వాళ్ళని కూడా తను మాట్లాడుతున్నాడు. అంటే గొర్రెపిల్లల యొక్క స్టోరీ వింటున్నప్పుడు ఇది నాదే అని కూడా గ్రహించలేడు. ఈ సంగతి నాదేనా అని కూడా గ్రహించలేనటువంటి స్థితిలో దావీదు ఉన్నాడు. అప్పుడు నాతాను చెబుతాడు, ఈ స్టోరీ ఎవరిదో కాదు, ఇది నీదే. నువ్వు ఎక్కడో ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు ఒక మహారాజు గారు తన కుమార్తెనిచ్చి నేను ఒక మహారాజుగా దేవుడు చేస్తే, చూమగలిగిన దేవుడు నేను ఒక రాజుగా నిలబెడితే నువ్వు చేసిన పనేంటి అని అక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఆ సందర్భాన్ని నేను గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనము 2వ సమూయేలు గ్రంథంలోకి వెళ్ళాలి. మనందరం కలిసి 2వ సమూయేలు గ్రంథానికి వెళ్ళాలి. 12వ అధ్యాయానికి వెళ్ళి ఒకసారి మనము 9వ వచనాన్ని కనుక మనం చూస్తే ఇక్కడ మనకు చక్కగా వివరిస్తున్నాడు. నాతాను ప్రవక్త చెబుతున్నటువంటి సందర్భం ఏంటంటే, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివి ఏమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి హత్య చేయించి, అర్థమవుతుందా? ఉరియాను చంపించి అతని భార్యను నీకు భారీగా అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమోరీయుల చేత నీవు అతనిని చంపించిదివి కదా అంటూ తను చేసినటువంటి పనిని తనకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి స్నేహితులారా, మరొక మాటను కూడా నేను మీకు గుర్తు చేస్తాను. అప్పుడు నీవు నన్ను లక్ష్యము చేయక ఇత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్యనగునట్లుగా చేసుకునేందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును అని చెప్పాడు. ఎంత శాపం అండి! సదాకాలం ఎవరింటి వారికి? దావీదు ఇంటి వారికి ఏం కలుగుద్దట? సదాకాలము యుద్ధము కలుగును. కత్తి నీ ఇంట్లో పెట్టబడిందనే మాట అర్థమవుతుందా? కత్తి నీ ఇంట్లో పెట్టబడిందనే మాట రాయబడింది. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడు చూడండి ఒకసారి. నా మాట ఆలకించుము, యెహోవాగు నేను సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారి మూలములనే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగిస్తాను అని రాశాడు. అంటే దావీదు చేసినటువంటి ఒక తప్పిదము, ఒక పాపము, ఒక మోసము, ఒక హత్య కుటుంబానికి శాపంగా మార్చబడింది. అంతేనా అంటే మందిరం కట్టకుండా కూడా ఆపేశాడు దేవుడు. ఇంకా అంతేనా అంటే చివరిగా ఇంకొక విషయాన్ని నేను మీకు గుర్తు చేసి నేను ఈ మాటలు ముగిస్తాను. చివరిగా ఇంకొక మాటను మీకు గుర్తు చేయనివ్వండి. ఆ ఒక్క మాట గుర్తు చేసిన తర్వాత నేను ముగించుటకు ప్రయత్నం చేస్తాను. 2:34 అపోస్తల కార్యగ్రంథం 2:34 ఈ మాట చదవనివ్వండి. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అర్థమైందా? దావీదు 1 మందిరాన్ని కట్టేది కోల్పోయాడు, 2 పరలోకానికి వెళ్ళే విషయాన్ని కూడా ఆపేశాడు దేవుడు. కారణం 4 తప్పులు. ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేమటువంటి స్నేహితులారా, మరి మీరు కూడా ఎలా ఉన్నారు? మీ పరిస్థితి ఎలా ఉంది? మీ పరిస్థితి ప్రభావం ఎలా ఉంది? ఇలాంటివి చేసి దేవునికి శత్రువులవుతున్నారా? ఇలాంటివి చేసి కుటుంబాన్ని శాపంగా మారుస్తున్నారా? ఇలాంటివి చేసి పాపం నుండి శాపంలోకి వస్తున్నారా? అంటే దురాశ పాపమును అంటే గర్భమును ధరించి, దురాశ ఏమైందంటే గర్భమును ధరించి పాపమును కనగానే యాకోబు రాస్తూ ఉంటాడు. సో ప్రేమటువంటి స్నేహితులారా, అటువంటి వాటిని కూడా మీరు అంత దూరంగా ఉండాలని నేను ఈ వీడియోని మీకోసం చేస్తాను. కాబట్టి ఫ్రెండ్స్, చక్కగా మారండి, ప్రభువులో ఉండండి, క్రీస్తు కొరకు
మనం ఎదురు చూడాలి. ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు వారు వచ్చిందే వారి ప్రజలను వారి పాపముల నుంచి విడిపించడానికి. ఓకేనా? మనందరినీ కూడా పాపం నుంచి విడిపించే మహనీయుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారు మన ముందు నిలబడ్డారు. ఆ పాపం నుంచి విడిపించబడి మీరందరూ కూడా పరిశుద్ధులుగా బ్రతుకుదురుగాక. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాలు.